1962 ఇండో చైనా వార్. అసలు మనం ఎందుకు ఓడిపోయాము? ఒకసారి 1962 ఇది ఇండియా హిస్టరీలో ఒక బ్లాక్ ఇయర్ అన్నమాట. అసలు ఈ వార్ లో మన ఆర్మీ ఓడిపోయిందా లేకపోతే సిస్టమ్ ఓడిపోయిందా? మన జవాన్లు ప్రాణాలు పెట్టి ఫైట్ చేశారు, అయినా సరే ఎందుకు ఓడిపోయింది? ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అసలు మన ఇండియా భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించింది అన్నది ఇందులోనే అసలు రహస్యం ఉంది. కాబట్టి దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఛానల్ చూస్తున్నట్లయితే కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత ఉన్న లైక్ కొట్టండి. ఎందుకంటే లైక్ చేస్తేనే ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. ఈవెన్ నేను కూడా రీసెంట్ గానే మొత్తం రీసెర్చ్ చేసి ఎక్కువగా తెలుసుకున్నది మీతో చెప్పాలి అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటూ ఇండో చైనా వార్ 1962. ఇందాక నేను చెప్పినట్లు ఈ వార్ లో ఓడిపోయింది మన ఆర్మీ కాదు, సిస్టమ్. ఎస్, మన జవాన్లు ప్రాణాలు పెట్టి కాదు, ప్రాణాలు అర్పించి ఫైట్ చేశారు. కానీ వాళ్ళ వెనక నిలబడాల్సిన సిస్టమ్ చాలా చోట్ల ఫెయిల్ అయింది. అసలు ఏం జరిగింది, ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాను. ప్రపంచంలోనే చాలా ధైర్యమైన ఆర్మీలో ఒకటైన ఇండియన్ ఆర్మీ ఆ యుద్ధంలో ఓడిపోయింది. ప్రభుత్వం చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోతో ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. స్టోరీ అసలు ఎక్కడ మొదలైంది? 1949లో చైనాలో ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది. 1950లో చైనా టిబెట్ ను ఆక్రమించింది. టిబెట్ అనేది ఇండియా చైనా మధ్యలో ఒక బఫర్ జోన్ లాంటిది. టిబెట్ పోయిన తర్వాత, అంటే చైనా ఆక్యుపై చేసిన తర్వాత, చైనా నేరుగా మన బోర్డర్ దగ్గరికి వచ్చేసింది. అప్పుడు మనం ఏం చేసాం? చైనాతో ఫ్రెండ్షిప్ పెంచుకోవాలని ట్రై చేశాం. హిందీ, చీనీ, బాయ్ బాయ్ అంటూ రెండు దేశాల మంచి రిలేషన్స్ లో ఉన్నాయని నమ్మించారు. కానీ చైనా మాత్రం సైలెంట్ గా తన ప్లాన్ ని అమలు చేస్తూనే వచ్చింది. బోర్డర్ దగ్గర రోడ్లు వేసింది, సోల్జర్స్ ని పెంచేసుకుంది, అలాగే ఇండియా మీద వార్ కి ప్రిపేర్ కూడా అయింది. అయితే ఇండియా మాత్రం రెడీ కాలేదు. ఇక్కడే పెద్ద మిస్టేక్ జరిగింది. అదంతా మన లీడర్షిప్. అప్పుడు ఎవరబ్బా పిఎం? నెహ్రూ గారు. చైనా ఇంత త్వరగా అటాక్ చేస్తుందని సీరియస్ గా అనుకోలేదు, మనం తీసుకోలేదు. రిజల్ట్స్, మన ఆర్మీకి చాలా చోట్ల సరైన ప్రిపరేషన్ కూడా లేదు. హిమాలయాలో మైనస్ టెంపరేచర్ లో డ్యూటీ చేస్తున్న సోల్జర్స్ కి ప్రతి చోట సరిపడా వింటర్ క్లోత్స్, స్నో బూట్స్, గ్లౌజులు, స్లీపింగ్ బ్యాగ్స్ అందుబాటులో లేవు. ఇక ప్రతి యూనిట్ లో ఒకేలా కాకపోయినా అనేక ప్రాంతాల్లో తీవ్రమైన కొరత అయితే నమోదైంది. ఒక్కసారి ఆలోచించండబ్బా, -20, -30 డిగ్రీల చలిలో సరైనటువంటి గేర్ లేకుండా నిలబడ్డం అంటే ఎంత కష్టంగా ఉందో. అండ్ సప్లై కూడా చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మనం ఒక రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయితేనే ఎంత ఇబ్బంది పడతాము. అలాంటప్పుడు మంచు కొండల్లో చాలా పోస్టులకు రోడ్లే లేవు. ఇక ఫుడ్ వచ్చేసి, అమ్యునిషన్ వచ్చేసి, మెడిసిన్స్ వచ్చేసి చాలా చోట్ల హెలికాప్టర్ల ద్వారా లేదంటే కాలి నడకనే చేరేవి. అంటే వార్ స్టార్ట్ అయ్యేలోపు మన ఆర్మీకి లాజిస్టిక్స్ ఎంత వీక్ గా ఉన్నాయన్నది మీరే అర్థం చేసుకోండి. ఇకపోతే ఇప్పుడు మనం ఫార్వర్డ్ పాలసీ గురించి మాట్లాడుకుందాము. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ప్రభుత్వము ఈ ఫార్వర్డ్ పాలసీ అనే స్ట్రాటజీ అప్పట్లో అమలు చేసింది. దాని ప్రకారం ఏంటంటే చైనా క్లెయిమ్ చేస్తున్న ఏరియాల్లో కూడా చిన్న చిన్న ఇండియన్ పోస్టులు ఏర్పాటు చేశారనమాట. వినడానికి ఇది చాలా బోల్డ్ డెసిషన్ లాగా అనిపిస్తుంది. వావ్, చేశారు కదా అనిపిస్తుంది. కానీ ఆ పోస్టులకి సరిపడా బ్యాకప్ లేదు. అంటే చాలా పోస్టులు పూర్తిగా ఐసోలేట్ అయిపోయాయి అనమాట. కొంతమంది సీనియర్ మిలిటరీ ఆఫీసర్లు కూడా ఈ ప్లాన్ పై సందేహాలు వ్యక్తం చేసినట్లు తర్వాత చారిత్రక రికార్డులు అయితే మనకు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి అక్టోబర్ 20, 1962 అనుకున్న రోజు వచ్చింది. చైనా ఒకేసారి భారీ అటాక్ చేసింది. వేలాది మంది చైనా సోల్జర్స్ భారీ వెపన్స్ తో అన్నమాట. ముందే ప్లాన్ చేసిన రూట్ల ద్వారా ఇండియన్ పోస్టుల పైన దాడి చేశారు. మరి జవాన్లు, మన ఇండియన్ జవాన్లు వెనక్కి పారిపోలేదు. చివరి వరకు ఫైట్ చేశారు. అనుకోకుండా జరిగినా సరే ఎయిర్ ఫోర్స్ ని మరి ఎందుకు ఉపయోగించలేదంటారు? ఇది ఇప్పటికీ ఎక్కువగా డిస్కస్ అయ్యే ప్రశ్న. ఇండియాకి ఎయిర్ ఫోర్స్ ఉంది, కానీ గ్రౌండ్ అటాక్ రోల్లో దానిని ఉపయోగించలేదు. దీనికి అప్పటి ప్రభుత్వం మిలిటరీ తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికీ హిస్టారియన్స్ మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది. మనం కూడా చర్చించుకోవాలి. చాలా మంది మాజీ ఆర్మీ అధికారులు ఇది ఒక మిస్ అయిన అవకాశం అని అభిప్రాయపడుతూ ఉంటారు. ఇక్కడ అసలు ఎవరు ఫెయిల్ అయ్యారు? ఈ ప్రశ్నకి చాలా మంది ఒక్కటే ఆన్సర్ చెప్తారు. జవాన్లు కానే కాదు, వాళ్ళు అసాధారణమైనటువంటి ధైర్యం అయితే చూపించారు. ఫెయిల్ అయింది ప్లానింగ్, ఫెయిల్ అయింది ఇంటెలిజెన్స్, అసెస్మెంట్, లాజిస్టిక్స్, సరైన ప్రిపరేషన్ లేకపోవడం, మరియు రాజకీయ సైనిక స్థాయిలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో. మీరు అవునంటారా కాదంటారా? తర్వాత ఏం జరిగింది? ఈ వార్ ని ఇండియా పూర్తిగా మార్చేసింది. ఎస్, ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్మీని అప్పుడు బలోపేతం చేసింది. కొత్త మౌంటైన్ డివిజన్స్ అప్పుడు వచ్చాయి. బార్డర్ల రోడ్లు నిర్మించడం కూడా మొదలైంది. డిఫెన్స్ బడ్జెట్ కాస్త పెంచారు. ఆర్మీకి ఆధునిక వెపన్స్ ఇవ్వడం కూడా ప్రారంభమైంది. 1962 ఓటమి భారత్ కి చాలా కఠినమైనటువంటి గుణపాఠం నేర్పింది. ఇది చాలా పెద్ద ఎపిసోడ్ చేయాలి, కానీ నేను చిన్నగా చెప్పి ముగిస్తాను. 1962లో మనం ఓడిపోయాం. కానీ
ఆ ఓటమి తర్వాత నేర్చుకున్న పాఠాల వల్లే ఈ రోజు ప్రపంచం ఇండియన్ ఆర్మీని ఎంతో గౌరవంగా చూస్తుంది. భారతీయులు ఎప్పుడు ఓటమి నుంచి మంచి లెసన్స్ నేర్చుకుంటారు. ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, 1962లో మంచు పర్వతాలపై పోరాడిన ప్రతి జవాన్ తన బాధ్యతను నెరవేర్చాడు. వాళ్ళ దగ్గర కొన్నిసార్లు రిసోర్సెస్ చాలా తక్కువగా ఉండొచ్చు, కానీ ధైర్యం మాత్రం గుండెల నిండా ఉంది. దానికి ఏం తక్కువ లేదు. వాళ్ళు ఓడిపోలేదు, వాళ్ళను ఓడించిన పరిస్థితులు, ఆ పరిస్థితులు కల్పించిన చేతకాని ప్రభుత్వము చీనీ, హిందీ, బాయ్ బాయ్ అని చెప్పడం వల్లనే. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇలాంటి చేతగాని ప్రధానులను చూస్తూ పెరిగిన మన అమ్మానాన్నలు, అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ప్రధానిని చూసి గర్వపడాల వద్ద గట్టిగా చెప్పండి. సుభాష్ చంద్రబోస్ గారి ఇన్స్పిరేషన్ తో బలమొచ్చేలా ఇండో చైనా వార్ లో బలిదానం పొందిన దాదాపు 1400 సోల్జర్స్ ఆత్మలు గర్వపడేలాగా, ముఖ్యంగా 114 మంది వీరుల స్టోరీ ఇది మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ 1962 యుద్ధం గురించి మాట్లాడేటప్పుడు ఒక కథ చెప్పకుండా మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళలేం. అదే రిజాంగ్లా. మనం ఇప్పటి వరకు గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ప్లానింగ్ ఫెయిల్యూర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు భారత సైనికుల అసలు శౌర్యం గురించి మాట్లాడుకుందాం. లదాఖ్ లోని మంచు పర్వతాల మధ్య చిన్న పోస్టు రిజాంగ్లా. అక్కడ ఉన్నది కేవలం 123 మంది భారత జవాన్లు మాత్రమే. వాళ్ళ దగ్గర అన్లిమిటెడ్ అమ్యునిషన్ లేదు, మోడర్న్ వెపన్స్ కూడా లేవు, ఆల్టరీ సపోర్ట్ కూడా లేదు, ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ అంతకంటే లేదు. కానీ ఎదుటివైపు వేల సంఖ్యలో వచ్చినటువంటి చైనీస్ సోల్జర్స్ ఉన్నారు. ఎవరైనా సాధారణంగా ఏమనుకుంటారు, వెనక్కి తగ్గుదాము, ప్రాణాలు కాపాడుకుందాము, మనం కొంతమందే ఉన్నాము. కానీ భారత జవాన్లు అలా ఆలోచించలేదు, ఇప్పుడు కూడా అలా ఆలోచించరు. ఈ నేల మీద అడుగు పెట్టాలంటే ముందు మా శవాల మీదుగా నడవాలి అన్నట్టుగా నిలబడ్డారు. ఒక్కో బుల్లెట్ ని విలువైందిగా ఉపయోగించారు. చివరి మ్యాగజైన్ వరకు కాల్చారు. అది అయిపోయిన తర్వాత కూడా పోరాటం ఆపలేదు. కొంతమంది సోల్జర్స్ అయితే బయోనెట్లతో యుద్ధం చేశారు. మరికొందరు చేతికి దొరికిన దాటితో ఎదురుదాడి చేశారు. ఎలాగూ అన్నీ అయిపోయాయి, వెనక్కి తగ్గాలి అనే ఆలోచన కంటే దేశాన్ని కాపాడాలి అనే సంకల్పం వాళ్ళలో చాలా పెద్దది. యుద్ధం ముగిసిన తర్వాత మంచు కరిగినప్పుడు మన జవాన్ల మృతదేహాలు ఎలా కనిపించాయో తెలుసా? చాలా మంది ఇంకా తమ ఆయుధాలను గట్టిగా పట్టుకున్నట్లే కనిపించారు. కొంతమంది ఫైరింగ్ పొజిషన్లోనే వీర మరణం పొందారు. వాళ్ళ చివరి క్షణం వరకు పోరాడారు అన్నదే సాక్ష్యం. ఆ 123 మందిలో 114 మంది వీర మరణం పొందారు. అది ఓటమి కథ కాదు, అది భారత సైనికుడి గౌరవం కథ. ఒక యుద్ధాన్ని రాజకీయ నాయకులు తప్పుగా నడిపించవచ్చు, పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా తప్పు కావచ్చు, కానీ సరిహద్దుల్లో నిలబడ్డ భారత సైనికుడి ధైర్యాన్ని మాత్రం ఎవ్వరూ ఓడించలేదు. 1962లో భారత యుద్ధాన్ని ఓడిపోయి ఉండొచ్చు, కానీ రిజాంగ్లాలో భారత సైనికుడు ప్రపంచానికి ఒక విషయం నిరూపించారు. ఆయుధాలు తక్కువగా ఉండొచ్చు, సహాయం ఆలస్యంగా కూడా రావచ్చు, కానీ దేశం కోసం ప్రాణాలు ఇవ్వాల్సి వస్తే భారత సైనికుడు ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యరు. అందుకే 1962 యుద్ధాన్ని గుర్తుకు చేసుకున్నప్పుడు మనకు గుర్తుండాల్సింది కేవలం ఓటమి కాదు, రిజాంగ్లాలో అమరులైనటువంటి ఆ 114 మంది వీరుల అజేయ సాహసం కూడా. ఒక యుద్ధం ఓడిపోవచ్చు, కానీ దేశభక్తి ఎప్పటికీ ఓడిపోదు. One small note for historical accuracy. The line, ఈ నేల మీద అడుగు పెట్టాలంటే ముందు మా శవాల మీదుగా నడవాలి, is a dramatic expression, not documented quotation. It works well as narration, but it shouldn't be presented as an actual quote spoken by the soldiers. That way, my video remains both powerful and historically responsible. Ram Ram soldiers, Ram Ram. By the way, ఈ రామ్ రామ్ అనేది యూనిట్ స్లోగన్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి, దెన్ హైప్ అనే ఆప్షన్ వస్తుంది, అప్పుడు హైప్ ఇవ్వండి, అలాగే మీకు కామెంట్ రాయండి. జై హింద్.